నా దేవుడు బాగు చేస్తాడు, బాగు చేయకపోయినా పర్వాలేదు, నాకు స్వస్థత ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను నా దేవుని ఇంటికి, నా దేవుని సన్నిధిలో ఉంటాను. ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవాలి. దేవునికి కండిషన్స్ పెడతారు కొంతమంది. నువ్వు అది చేస్తానంటే నేను వస్తాను, నువ్వు అలా చెయ్యి, నేను రాకపోతే అడుగు. లేదా కొంతమంది, నువ్వు అది చేసావు కాబట్టి వస్తున్నాను, నువ్వు ఇచ్చావు కాబట్టి వస్తున్నాను. ఏంటిది? బాస్ ఆయన, ఆయనకు నువ్వు బాసా? హల్లెలూయా. ఆయన అంతా తనకిష్టం వచ్చినట్లు, తనకి నచ్చినట్లుగా అన్నీ చేస్తాడు. నీవు లోబడాల్సిందే. నువ్వు ఆయన చేసే ప్రతిదానికి కూడా నీవు అంగీకరించవలసిందే. నువ్వు కండిషన్స్ పెడతానికి, ఆర్డర్ చేయడానికి వీల్లేదు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆమె సన్నిధిలో ఉన్నది. రెండవది, ఆమె ఆసక్తితో, ఆమె స్థితిగతులు అసలు ఏమీ బాలేదు, విశ్వాసంతో, ఆసక్తితో అనేక దినాలు, వారాలు, సంవత్సరాలు బట్టి కనిపెడతా ఉంది. మూడవదిగా చదవండి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువు ఆమెను చూచారు. ఎంత గొప్ప విషయం, ఎంత అద్భుతమైన సంగతి అండి. ఆరోగ్యంగా ఉన్నవారు, అందంగా ఉన్నవారు, బలంగా ఉన్నవారు, ధనవంతులు, పట్టుచీరలు కట్టుకున్నవారు, బంగారం ధరించిన వారు ఎంతోమంది ఉండొచ్చు. మరి వాళ్ళని చూసారో లేదో ఇక్కడ లేదు, కానీ ఈ దీనురాల్ని, ఈ అభాగ్యురాల్ని, ఏమండి, ఈ పెద్దావణ్ణి, నడుమొంగిపోయినావణ్ణి, ఏ పని చేయలేని ఈవిడ్ని ఆయన చూశారు. చూసి ఎంత ప్రేమగా పిలుస్తున్నారో, రమ్మని. చెప్పండి, రమ్మని. ఆ పిలుపుకి ఆమె లోబడిందా, లోబడలేదా? ఆమె రమ్మనగానే పరుగెత్తుకుని వచ్చేసింది. ఆయన పిలవగానే ఆయన మాటకి విధేయత చూపింది, ఆయన మాటకి సంపూర్ణంగా లోబడింది. అమ్మో, నన్నా పిలుస్తున్నారా? అందరి ముందు నేను నా గూని, ఎవరో కొద్దిమందే చూస్తున్నారు ఈ మూలన కూర్చోవడం వల్ల. ఇప్పుడు ఆయన పిలిచాడు, నేను ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళాలి, ఆ బల్ల దగ్గరికి వెళ్ళాలి, ఆ టేబుల్ ఎక్కాలంటే నన్ను అందరూ చూసేరు, నన్ను అందరూ వెక్కిరించరు, నన్ను హేళన చేయరు అనుకోలేదండి. ప్రభువు రమ్మన్నాడు, ప్రభువు పిలిచాడు, ఆ పిలుపుకు లోబడింది. దేవుడు అనేక మార్లు మిమ్మల్ని పిలుస్తున్నాడు. దేవుడు అనేక మార్లు మీతో మాట్లాడుతున్నాడు. వాక్యము ద్వారా, ప్రార్థనల ద్వారా, సందేశాల ద్వారా, హెచ్చరికల ద్వారా దేవుడు ఎన్నోసార్లు మీతో మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. ఎన్నోసార్లు సూటిగా తేటగా మీతోనే మాట్లాడుతున్నాడు, మీతోనే. అయితే ఆ మాటలు విని లెక్క చేస్తున్నారా? ఆ మాటలు విని లోబడుతున్నారా? ఆ మాటలు విని, ఆ స్వరము విని విధేయత చూపుతున్నారా? లేదంటే సిగ్గు, భయము, ఇంకోటి 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 అని నిర్లక్ష్యంగా ఉంటున్నారా? దేవుని ఆత్మ అస్తమాను మనతో వాదించదండి. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు అస్తమాను వాదించడు.
తరుణము, అవకాశాలు అస్తమానం రావు. వచ్చినప్పుడు ఎవరు వినియోగించుకుంటారో, ఆ అవకాశాన్ని, ఆ తరుణాన్ని ఎవరు ఉపయోగించుకుంటారో వారు ధన్యులు. హల్లెలూయా. తర్వాత చూస్తాను, వచ్చేవారం వచ్చి ఏడు చూస్తాను. అసలు వచ్చే వారం కాదు, రేపటి వరకు ఉంటామన్న గ్యారంటీ మనకుందా? లేదు కదా. మరి ఎందుకు వాయిదాలు, ఎందుకు మోమాటాలు, ఎందుకు దేవుని మాటకు విధేయత చూపకుండా, ఎందుకు దేవుడు చెప్పింది చేయటానికి వంకలు సాకులు? దేవుడు చెప్పింది చేస్తే దీవెనలు కదా, దేవుడు చెప్పింది చేస్తే అద్భుతం జరుగుతుంది కదా. ఆమె అమ్మా రమ్మని పిలవగానే ఆమె వచ్చేసింది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు దీంట్లో, నీ వచనంలోనే. ఏమనంటే, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడింది. హల్లెలూయా. ఆమె మీద చేతులుంచారు. అలా చేతులుంచక ముందు ఆయన ఏం మాట్లాడారు? నీ బలహీనత నుండి నీవు విడుదల. హల్లెలూయా. ఆజ్ఞ, వాక్కు. దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని వాక్యంలో ఉంది. దేవుని వాక్యము మనలను బాగు చేస్తుంది. శారీరక వ్యాధులేమి, మానసిక రుగ్మతలేమి, ఆత్మ సంబంధమైనటువంటి బలహీనతలేమి. శరీర సంబంధమైన జబ్బులు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన జబ్బులు ఉన్నాయి, మానసిక సంబంధమైన జబ్బులు ఉన్నాయి. ఏ జబ్బు అయినా సరే దేవుని వాక్కు, దేవుని వాక్యము బాగు చేస్తుంది. ఆ పవర్, ఆ శక్తి వాక్యానికి సంపూర్ణంగా ఉంది. హల్లెలూయా. వాక్యానికి ఆ అథారిటీ, వాక్యానికి ఆ పవర్ ఉంది. హల్లెలూయా. వాక్యం అనగా దేవుడు, దేవుడు అనగా ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా ఆమెను కట్టిన, ఆమెను పట్టిన, ఆమెను బంధించి ఉన్నటువంటి వాటన్నిటి విషయమై దేవుడు ఒక వాక్కును విడుదల చేశాడు. నీ బలహీనతల నుండి నీవు. దేవునికి స్తోత్రం. చేతులుంచారు, వెంటనే చక్కగా నిలవబడింది. 18 ఏళ్ల బట్టి నిలబడలేని ఆమె ఆయన చేతులుంచగానే, ఆయన వాక్కు విడుదల చేయగానే ఆమె వెంటనే విడుదల పొంది చక్కగా నిలబడింది. ఆ తర్వాత ఆమె చేసినటువంటి 5వ మంచి పని ఏంటో తెలుసా? దేవుణ్ణి మహిమపరచింది. చివరిగా ఏం చేసిందండి? డ్యాన్స్ చేసిందో, నాట్యం చేసిందో, స్తోత్ర గీతాలు చేసిందో, స్తోత్ర ప్రార్థన చెప్పిందో, సాక్ష్యం చెప్పిందో అసలు ఏ రాయలేదు. కానీ ఆమె దేవుణ్ణి మహిమపరచెను. దేవునికి స్తోత్రం. దేవుడు మన జీవితాల్లో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు కదా, ఎన్నో ఈవులు ఇస్తున్నారు కదా, ఎన్నో గొప్ప గొప్ప మహిమలు దేవుని ద్వారా పొందుకుంటున్నాం కదా. తిరిగి మనం దేవునికి ఏమిస్తున్నాం? ఇంత చేసిన దేవుడు, ఇన్ని ఇచ్చిన దేవుడు, ఇంతగా కృప చూపుచున్న దేవుడు, ఇంతగా సహాయం చేస్తున్న దేవుడు, ఇంతగా నడిపించి బలపరుస్తున్న దేవుడికి మనం ఏం చేస్తున్నాం? ఎంతసేపు దేవుడి దగ్గర పుచ్చుకోవడమే, దేవుడి దగ్గర తీసుకోవడమే, దేవుడి నుంచి పొందుకోవడమే తప్ప దేవునికి మనం ఏమిస్తున్నాం? దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ఏ విధంగా మహిమపరుస్తున్నాం? నీవు నమ్ముకొని ప్రార్థించి ఆరాధిస్తున్న దేవునికి మంచి పేరు, ఖ్యాతి, కీర్తి వచ్చేటట్లుగా నువ్వేం చేశావు? చెప్పు.
హల్లెలూయా. నేను ప్రార్థన చేసుకుంటున్నానండి. ప్రార్థన దేవుని కోసం కాదు, నీ బాగు కోసం, నీ క్షేమం కోసం. నేను దశంభాగాలు ఇస్తున్నానండి, నేను దశంభాగాలు చెల్లిస్తున్నానండి. దేవుడు ఏమన్నారంటే, నీ కష్టార్జితములో 10వ వంతు నాది నా సన్నిధికి తీసుకొని రావాలి. నీవు నీది ఇవ్వట్లా, దేవుని భాగాల్ని దేవునికి ఇస్తున్నావు. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే మనం చేసే ప్రతి దాని వెనకాల మన సెల్ఫిష్ ఉంటుంది. మనం చెందే ప్రతి దాని వెనకాల మనకు లాభం, మనకేదో కలిసి ఉంటుంది. అలా కాక సంపూర్ణంగా దేవునికి మహిమ వచ్చినట్లు, దేవునికి కీర్తి కలిగినట్లు, దేవునికి ఘనత వచ్చినట్లు నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేశావు ఆలోచించు. దేవునికి స్తోత్రం. డబ్బు కాదు దేవునికి కావలసింది. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరచటం, దేవునికి కీర్తి ప్రతిష్టతలు తీసుకురావడం, అది నీ జీవితమే కావచ్చు, నీ బ్రతుకే కావచ్చు, నీ విశ్వాసమే కావచ్చు, నీ భక్తే కావచ్చు, నీ భయమే కావచ్చు. హల్లెలూయా. ఆ తల్లి దేవుణ్ణి మహిమపరిచిందట. చెప్పండి, బాగుపడిన ఆ తల్లి దేవుణ్ణి మహిమపరుస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ వెళ్ళింది. అందుకని దావీదు భక్తుడు ఏమన్నారు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. మనం మరిచిపోతున్నాం దేవుని మేలులు, దేవుని ఉపకారాలు మర్చిపోయి దేవుని మహిమపరచకుండా ఉంటున్నాం. దేవునికి ఘనత వచ్చులాగా బ్రతకలేకపోతున్నాం. దేవునికి కీర్తి ప్రతిష్టత వచ్చేలాగన మన జీవితాలను మార్చుకోలేకపోతున్నామండి. అక్కడ దేవుని ఆత్మ చాలా బాధపడుతున్నాడు. హల్లెలూయా. ఇన్ని చేస్తున్నా సరే నన్ను మహిమపరచడం లేదు, నా పిల్లలుగా మీరు ప్రత్యేకంగా జీవించట్లేదు, ఇంతగా కృప చూపుచున్నా సరే, ఇంతగా సహాయం చేస్తున్నా సరే, నాకు మహిమ కలిగించే విషయంలో, నాకు ఘనత కలిగించే విషయంలో మీరు తప్పిపోతున్నారు అని ఆత్మదేవుడు బాధపడతా ఉన్నాడు. కాబట్టి మధ్యాహ్నం మందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన. నడుము వంగిపోయినటువంటి స్త్రీ, 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ తల్లి, 18 ఏళ్ల బట్టి నలిగిపోతున్నటువంటి ఆ తల్లి ఏ విధంగా బాగుపడిందో, దేవుని ద్వారా ఎలాంటి స్వస్థత సింప్లీగా పొందుకొనిందో నేను ఈరోజు మీకు చెప్పాను. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, దేవుడు చేయలేనిది, దేవుడికి చేతకానిదంటూ ఏది లేదు. అయితే ఆమె బాగుపడటానికి ఆమె చేసిన 5 పనులు. 1, ఆమె సన్నిధిలో నిలిచింది, మందిరాన్ని విడిచిపెట్టలేదు. 2, ఆశతో విశ్వాసంతో కనిపెడతా ఉంది. విశ్వాసము, ఆశ, ఎదురుచూపు కనిపెట్టి రానే వచ్చింది. ఒకరోజు ప్రభు ఆమెను చూచారు, రమ్మని పిలిచారు. ఆ పిలుపు అనగానే పరుగునొచ్చేసింది. ఆమె మీద చేతులుంచారు. నీ బలహీనత నుంచి నీ విడుదల పొందుదువుగా, కానీ వాక్కును విడుదల చేశారు, చేతులు పెట్టారు. ఆమె నడుము సరైపోయింది. వెంటనే ఆమె దేవుణ్ణి మహిమపరిచింది. ఈ మధ్యాహ్నమందు మనం కూడా అలాంటి అద్భుతమైన స్వస్థతని అనుభవించినట్లుగా ఈ 5 అనుభవాలను మనం వదలక, ఈ 5 అనుభవాలను కూడా మనం నెరవేర్చుకొని ఈ 5 అనుభవాల గుండా ముందుకు వెళదాం. కృపగలిగిన మా తండ్రి,
మమ్ములను బాగు చేయటం కొరకై, మమ్మల్ని స్వస్థపరచుట కొరకై నీవు నీ రక్తాన్ని చిందించావు, నీ బలమంతా ధారపోసావు, నీ సమస్తాన్ని అర్పించావయ్యా. ఆ రక్తము, ఆ నామము, ఆ సమస్త జీవాన్ని మేము పొందుకోవాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలి, శక్తిమంతులుగా ఉండాలి అని మీరు కృప చూపించుచున్న విధానం కొరకై వందనాలు నాయనా. ఈ దినమందు నీ సందుకు వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాంటి అనుభవంలోనికి వచ్చి గొప్ప విడుదల కార్యాలు పొంది నీకు మహిమను తీసుకొచ్చే విధంగా నీ బిడ్డలందరినీ మలచమని, వారి బలహీనతలు పోవునట్లు, వారి యొక్క పరిస్థితులన్నీ చక్కబడినట్లుగా మీరు వాక్కును విడుదల చేయవలసిందిగా యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. లేచి నిలబడదాం. మనందరం కలిసి ఒక చిన్న పాట పాడి ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా, ఘోర పాపినైనా నీ ప్రేమతో నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, మా చింతలన్నీ అందరూ నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా నీవు, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం
మంచి దేవుడవేసయ్యా, నీవు ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవే ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరే అయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా 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 నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా, హల్లెలూయా 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 స్తుతి హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 ఆమేన్ స్తుతి ఆరాధన యేసు రక్తమే జయము 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 సిలువ రక్తమే జయము ఆ సిలువ రక్తమే జయము సిలువ రక్తమే జయము ఆ సిలువ రక్తమే సిలువ రక్తమే జయము సిలువ రక్తమే సిలువ రక్తమే జయము సిలువ రక్తమే జయము సిలువ రక్తమే సిలువ రక్తమే జయము ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు ఎంత మంచి ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు ఎంత మంచి దేవుడు
గొప్ప దేవుడవేసయ్యా, నీవు ఎంత గొప్ప, దేవుడవేసయ్యా, ఎంత గొప్ప దేవుడవేసయ్యా, ఎంత గొప్ప దేవుడవేసయ్యా, నీవు ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత గొప్ప దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత గొప్ప దేవుడవేసయ్యా, ఎంత మంచి, దేవుడవేసయ్యా, ఎంత గొప్ప దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత గొప్ప దేవుడవేసయ్యా, ఎంత మంచి, దేవుడవేసయ్యా, ఎంత గొప్ప దేవుడవేసయ్యా, ఎంత గొప్ప దేవుడవేసయ్యా. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, నీ దాసుని పక్షాన ఈ మార్చి నెలలో 3వ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మేమందరం పాలు పంపులు పొందాం. స్తుతించి ప్రార్థనలు చేసి ఆరాధన చేసి వాక్యాన్ని విని స్తుతి అభిషేక ఆరాధనలో పాల్గొన్న ఈ బిడ్డలందరి కొరకై స్తోత్రం. చివరిగా నేను చేతులెత్తుతున్నాను నాయన, సంఘాన్ని, సంఘ బిడ్డలని, స్వస్థతా మందిరాన్ని ప్రేమించి చేసిన నీ బిడ్డలందరినీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారి శరీరాల్లో, వారి దేహాల్లో, వారి కుటుంబాల్లో ఉన్న రుగ్మతలు, వ్యాధులు, బలహీనతలు, సమస్యలు తీసివేయండి. ప్రభువా, మీ రక్తము చేత నీ బిడ్డలను కడగండి, మీ ఆత్మ చేత నీ బిడ్డలను నింపండి, మీ వెలుగు చేత నీ బిడ్డలను దర్శించండి. నీ దాసుని అభిషేకము, రక్షణ ద్వారమిక దేవాల అభిషేకము నీ బిడ్డల మీద విడుదల చేస్తున్నాను. మీ రక్తముతో కడిగి అందరినీ స్వస్థపరిచి బాగు చేసి క్షేమముగా గృహాలకు నడిపించండి. నేను చేతులుంచి తైలం వేసి ప్రార్థించినప్పుడు కూడా నీ హస్తముతో నీ బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచుమని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ ప్రతి ఆటంకాన్ని కూడా తీసివేస్తూ నీ బిడ్డలు ఇచ్చిన కానుకలు, మొక్కుబడులన్నీ అంగీకరించి అయ్యా 100 రెట్లు ఫలం మీ పిల్లలకి ఇవ్వండి. ఇవ్వబడిన కానుకలన్నీ నీ సేవ కొరకే వినియోగించుకోమని, ఈ దేన పరిచరణ కూడా ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, దీవెన, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, కాపుదల, నడిపింపు చేరువచ్చిన మీకు, మీ కుటుంబాలకి, ప్రభు ఏర్పాటు చేసుకున్న సన్నిధికి, గ్రామానికి, లోకములుండు సకల పరిశుద్ధులకు కృప తోడయుండును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. వరుస క్రమం